రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, సూర్యోదయం నుంచి ఈ రాత్రి ఈ కాలం వరకు కూడా మమ్మల్ని విడువక ప్రేమించి ఎడబాయక కాచి కాపాడారు. మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మేము అనేక ప్రయాణాలు చేశాం నాయన, అనేక ప్రాంతాలు సంచరించాము, ఆయా స్థలాల్లో ఆహారం తీసుకున్నాం. అయినప్పటికీ ప్రమాదాలు, అపాయాలు మమ్మల్ని తాకకుండా, ఏ అనారోగ్య సమస్యలు మా చెంతకు రాకుండా కాపాడారు ప్రభువా. ఈ రోజున మా పనుల్లో మమ్మల్ని దీవించారు అయా. ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని కూడా మీ మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చారు. ప్రాముఖ్యముగా మా అందరినీ ఈ రాత్రి వరకు సజీవంగా ఉంచి మరొకసారి కుటుంబంతో ఆనందిస్తూ మీ పాద సన్నిధిని చేరి మీకు ప్రార్థించుకునే అవకాశమును కూడా దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం ద్వారా తండ్రి మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా, ఏది ఏమైనప్పటికీ, ఈ లోక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నప్పటికీ అయా, మా యొక్క పరిస్థితి ఖచ్చితంగా మీరు మార్చబోతున్నారు అని, మా యొక్క ఆశ భంగము కాదు అని, అది నెరవేరి తీరుతుంది అని, దానిని చేయబోయేది మీరే అని తండ్రి మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎవరు కూడా నీరసించిపోకుండా, నిరుత్సాహంతో ఉండకుండా, మీ అందు విశ్వాసము చేత ధైర్యము కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయనా, అడుగుతున్నాము, వారికున్న ఆలోచనలు, వారికున్న బాధలు, వారికున్న సమస్యలు సమస్తమును తండ్రి మీకు తెలుసునైనా, వాటన్నిటిని కూడా మీరే మీ చిత్తంలో నెరవేర్చండి, విడిపించండి, లేవనెత్తండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, వారు ఎటువంటి అనారోగ్యము చేత బాధించబడుతున్నప్పటికీ స్వస్థతనివ్వగలిగిన దేవుడు అని మేము మొరబెడుతుండగా అద్భుతాలు జరిగించండి అయా. హెడ్ఏక్స్తో, మైగ్రేన్ హెడ్ఏక్స్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సంపూర్ణ స్వస్థత దయచేయండి అయా. ఎవరైతే లంగ్స్ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే నాయనా నరాల బలహీనతతో ఉన్నారో, పారాలసిస్ కలిగి ఉన్నారో, యేసునామంలో స్వస్థత దయచేయండి తండ్రి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసునామంలో స్వస్థత దయచేయండి ప్రభువా. నాయన అడుగుతున్నాం, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా అయా మీ కృపలో నార్మల్గా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా అడుగుతున్నామయ్యా, ఎవరైతే బిడ్డలు అయా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో అయా, వారందరికీ తండ్రి యేసునామములో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, ఎవరైతే బిడ్డలు తండ్రి గర్భఫలం లేకున్నారో వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా గర్భాన్ని తాకి మూసుకుపోయినటువంటి ఆ గర్భం తెరవబడి బిడ్డలు సంతానం పొందుకునే కృప దయచేయండి తండ్రి. దురాత్మ అంధకార క్రియలను లయపరచండి, వాటి నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయనా, అదే విధంగా డిప్రెషన్ లో ఉన్నారు, డిప్రెషన్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు మోకాల నొప్పులతో ఉన్నారో ఆ మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ సమస్యల నుంచి కూడా యేసునామంలో విడుదల అనుగ్రహించండి. భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్స్, నాయనా తగ్గనటువంటి రోగాలు యేసునామములో ప్రతి రోగమును కూడా లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన అప్పులు కట్టలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో, కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల్లో తండ్రి అభివృద్ధి దయచేయండి, ఆర్థికంగా వారిని బలపరచండి నాయన. వారి చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా
సరైన జాబ్ వారికి అనుగ్రహించండి తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, సాటి అయిన సహాయమును మీరే అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన కుటుంబంలో ఉన్నటువంటి గొడవలను కూడా యేసు నామములో తొలగించి సమాధానకరమైన కుటుంబంగా కుటుంబాన్ని మార్చండి. భార్యాభర్తల మధ్య తండ్రి దూరాన్ని తొలగించండి ప్రభువా. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి, లోబడే హృదయం వారికి అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభు. ఆ కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని చిక్కుబడ్డారు తండ్రి, ఆ చిక్కుల్లో నుంచి వారిని విడిపించండి ప్రభువా. వివిధ దేశాల్లో ఉన్నారు నాయన, వారికి రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి ప్రభువా. విదేశాలు వెళ్తున్నారు, వారు వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో మీరే వారికి సహాయం అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్ లో ఉన్నారు తండ్రి, ఈ రాత్రి అంతా వారికి మీరే భద్రత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి గృహముల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కొరకు అప్లై చేసుకున్నారు అయ్యా, వాటన్నిటిని కూడా మీ కృపలో వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, సైనికులకు వారి కుటుంబాలకు మీరే ఈ రాత్రంతను తోడై ఉండమని మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నాం తండ్రి. మా గృహముల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకల సమస్యలను బట్టి చింతించకుండా, బాధపడకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్ర దయచేయమని, దురాత్మ అంధకార క్రియలను, దొంగలను, శత్రువులను ఈ రాత్రి కాలం అంతను తండ్రి మా దరికి రాకుండా మీరే మమ్మల్ని కాపాడమని, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవ లెక్కల్లో చేరి మీ అద్భుతమైన నామాన్ని స్తుతించే మీకు ప్రార్థించే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.